ఓం శాంతి. మురళీ తేదీ 2/8/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పవిత్రత మీ నిజ సంస్కారము. మీరు రావణుని సాంగత్యంలోకి వచ్చి పతితులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పావనులుగా అయ్యి పావన ప్రపంచానికి అధిపతులుగా అవ్వాలి. ప్రశ్న: అశాంతికి కారణం ఏమిటి? మరి దాని నివారణ ఏమిటి? జవాబు: అపవిత్రతయే అశాంతికి కారణము. ఇప్పుడు భగవంతుడైన తండ్రితో మేము పవిత్రముగా అయ్యి పవిత్ర ప్రపంచాన్ని తయారు చేస్తాము. మేము శుద్ధమైన దృష్టిని ఉంచుతాము, అశుద్ధముగా అవ్వము అని ప్రతిజ్ఞ చేయండి. అప్పుడు అశాంతి దూరమవుతుంది. శాంతి స్థాపన కొరకు నిమిత్తముగా అయిన పిల్లలైన మీరు ఎప్పుడూ కూడా అశాంతిని వ్యాపింపచేయజాలరు. మీరు శాంతిగా ఉండాలి, మాయకు దాసులుగా అవ్వకూడదు. బాబా చెప్తున్నారు, శాంతి స్థాపన కొరకు నిమిత్తముగా అయిన పిల్లలైన మీరు ఎప్పుడు అశాంతిని వ్యాపింపజేయజాలరు. మీరు శాంతిగా ఉండాలి, మాయకు దాసులుగా అవ్వకూడదు. ఓం శాంతి. గీతా భగవానుడు గీతను వినిపించారని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. ఒకసారి వినిపించి వారు వెళ్ళిపోతారు. ఇప్పుడు పిల్లలైన మీరు గీతా భగవానుని ద్వారా అదే గీతా జ్ఞానమును వింటున్నారు మరియు రాజయోగాన్ని కూడా నేర్చుకుంటున్నారు. వారైతే వ్రాసి ఉన్న గీతను చదివి కంఠస్థం చేస్తారు, మళ్ళీ మనుషులకు వినిపిస్తూ ఉంటారు. వారు కూడా మళ్ళీ శరీరాన్ని వదిలివేసి ఇంకొక జన్మను తీసుకుంటారు. చిన్న పిల్లలుగా అయ్యాక మళ్ళీ వినిపించలేరు. ఇప్పుడు బాబా మీకు రాజ్యాన్ని ప్రాప్తించుకునేంత వరకు గీతను వినిపిస్తూ ఉంటారు. లౌకిక టీచర్ కూడా పాఠమును చదివిస్తూనే ఉంటారు. ఎప్పటి వరకైతే చదువు పూర్తి అవ్వదో అప్పటి వరకు నేర్పిస్తూనే ఉంటారు. చదువు పూర్తయ్యాక ఇక సంపాదనలో నిమగ్నమైపోతారు. టీచర్ నుండి చదువుకుని సంపాదన చేస్తారు, వృద్ధులుగా అవుతారు. ఆ తర్వాత శరీరాన్ని వదిలివేస్తారు, మళ్ళీ వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. గీతను విని మళ్ళీ మరుజన్మలో చిన్న పిల్లవాడిగా అయితే మళ్ళీ దానిని వినిపించలేడు. మళ్ళీ ఎప్పుడైతే పెద్ద అయి పెరుగుతాడో, వృద్ధునిగా అయి గీతా పాఠకునిగా అవుతాడో అప్పుడు మళ్ళీ వినిపిస్తాడు. ఇక్కడ తండ్రి శాంతిధామం నుండి ఒకేసారి వచ్చి చదివిస్తారు. వారు మళ్ళీ వెళ్ళిపోతారు. మీకు రాజయోగాన్ని నేర్పించి నేను నా ఇంటికి వెళ్ళిపోతాను అని తండ్రి అంటారు. నేను ఎవరినైతే చదివిస్తానో వారు మళ్ళీ వచ్చి తమ ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు, తమ సంపాదనను చేసుకుంటారు. నెంబర్ వారీగా పురుషార్థానుసారముగా ధారణ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఇది కొత్త ప్రపంచం కోసం చదువుకునేటువంటి చదువు. మనుషులకు పాత ప్రపంచం అంతమయ్యి మళ్ళీ కొత్తగా స్థాపన అవనున్నది అని తెలియదు. కొత్త ప్రపంచం కొరకే మనం రాజయోగాన్ని నేర్చుకుంటాము అని మీకు తెలుసు. ఆ తర్వాత ఈ పాత ప్రపంచము ఉండదు, ఈ పాత శరీరము ఉండదు. ఆత్మ అవినాశి. ఆత్మలు పవిత్రముగా అయి పవిత్ర ప్రపంచంలోకి వస్తాయి. ఒకప్పుడు కొత్త ప్రపంచం ఉండేది, అందులో దేవీ దేవతల రాజ్యం ఉండేది. దానినే స్వర్గము అని అంటారు. ఆ కొత్త ప్రపంచాన్ని తయారు చేసేవారు ఒక్క భగవంతుడే. వారు ఏకధర్మ స్థాపనను చేయిస్తారు. దానిని దేవతల ద్వారా చేయించరు. దేవతలు ఇక్కడేమీ లేరు. కావున తప్పకుండా
ఎవరో ఒక మానవుని ద్వారానే జ్ఞానమును ఇస్తారు. దానితో మళ్ళీ దేవతలుగా అవుతారు. మళ్ళీ ఆ దేవతలే పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. ఈ రహస్యము పిల్లలైన మీకే తెలుసు. భగవంతుడు నిరాకారుడు. వారు కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యము. కలియుగ పతితులా లేక సత్యుగ పావనులా అని మీరు అడుగుతారు. కానీ వారు అర్థం చేసుకోరు. నేను 5000 సంవత్సరాల క్రితం కూడా మీకు అర్థం చేయించాను అని బాబా పిల్లలకు తెలియజేస్తున్నారు. పిల్లలైన మిమ్మల్ని అర్ధకల్పం వరకు సుఖవంతులుగా చేయడం కోసం నేను వస్తాను. మళ్ళీ రావణుడు వచ్చి మిమ్మల్ని దుఃఖితులుగా చేస్తాడు. ఇది సుఖ దుఃఖాల యొక్క ఆట. కల్పం యొక్క ఆయుష్ 5000 సంవత్సరాలు కావున దానిని సగం సగం చేయవలసి ఉంటుంది కదా. రావణ రాజ్యంలో అందరూ దేహాభిమానులుగా వికారులుగా అయిపోతారు. ఈ విషయాలు కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు అర్థం చేసుకునేవారు కాదు. కల్పపూర్వం ఎవరైతే అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు. ఎవరైతే దేవతలుగా అయ్యేవారు కారో వారిక్కడకు రానే రారు. మీరు దేవతా ధర్మం యొక్క అంటును కడతారు. ఎప్పుడైతే వారు అసురిగా తమో ప్రధానముగా అయిపోతారో అప్పుడు ఇక వారిని దేవీ వృక్షానికి చెందినవారు అని అనరు. బాబా అంటున్నారు, ఎప్పుడైతే అసురిగా తమో ప్రధానముగా అయిపోతారో అప్పుడు ఇక వారిని దైవీ వృక్షానికి చెందినవారు అని అనరు. వృక్షం ఎప్పుడైతే కొత్తగా ఉండేదో అప్పుడు సతో ప్రధానముగా ఉండేది. మనం వాటి ఆకులుగా దేవీ దేవతలుగా ఉండేవాళ్ళము. ఆ తరువాత రజోతమోల్లోకి వచ్చాము. పాతగా పతితులుగా శూద్రులుగా అయిపోయాము. పాత ప్రపంచంలో పాత మనుష్యులే ఉంటారు. ఆ పాతవారిని మళ్ళీ కొత్తగా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు దేవీ దేవత ధర్మమే ప్రాయలోపమైపోయింది. ఎప్పుడెప్పుడైతే ధర్మమునకు గ్లాని జరుగుతుందో అని తండ్రి కూడా అంటారు. అప్పుడు ఏ ధర్మముకి గ్లాని జరుగుతుంది అని అనడం జరుగుతుంది. ఎప్పుడెప్పుడైతే ధర్మమునకు గ్లాని జరుగుతుందో అని తండ్రి కూడా అంటారు. అప్పుడు ఏ ధర్మము గ్లాని అని అనడం జరుగుతుంది. తప్పకుండా అది ఆది సనాతన దేవీ దేవత ధర్మమే. దానిని నేనే వచ్చి స్థాపించాను. ఆ ధర్మమే ప్రాయలోపమైపోయింది. అందుకు బదులుగా అధర్మం ఏర్పడింది. కావున ఎప్పుడైతే ధర్మము నుండి అధర్మము వృద్ధి జరుగుతూ ఉంటుందో అప్పుడు తండ్రి వస్తారు. ధర్మ వృద్ధి అని అనరు. ధర్మమైతే ప్రాయలోపమైపోయింది. మిగిలిన అధర్మము వృద్ధి జరుగుతోంది. వృద్ధి అయితే అన్ని ధర్మాలది జరుగుతుంది. ఒక్క క్రీస్తు నుండి క్రైస్తవ ధర్మము ఎంతగా వృద్ధి నొందుతోంది. ఇక మిగిలిన దేవీ దేవత ధర్మమే ప్రాయలోపమైపోయింది. పతితులుగా అయిపోయిన కారణముగా తమకు తాముగానే గ్లాని చేస్తారు. ధర్మము నుండి అధర్మముగా ఒక్కటే అవుతుంది. మిగిలినవన్నీ సరిగ్గానే నడుస్తున్నాయి. అందరూ తమ తమ ధర్మాల్లో నిలిచి ఉంటారు. నిర్వికారిగా ఉన్న ఆది సనాతన దేవీ దేవత ధర్మం వారు వికారులుగా అయిపోయారు. నేను పావన ప్రపంచ స్థాపనను చేశాను. మళ్ళీ వారే పతితులుగా శూద్రులుగా అయిపోతారు అనగా ఆ ధర్మం యొక్క గ్లాని జరుగుతుంది. అపవిత్రులుగా అయితే తమ ధర్మమును గ్లాని చేసుకుంటారు. వికారాల్లోకి వెళ్ళడంతో పతితులుగా అయిపోతారు. ఇక స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు. స్వర్గము నుండి మారి నరకముగా అయిపోయింది కాబట్టి పావనులు అంటూ ఎవరూ లేరు. మీరు ఎంత అశుద్ధముగా పతితులుగా అయిపోయారు. మిమ్మల్ని పావనమైన పుష్పాలుగా తయారు చేశాను. మళ్ళీ రావణుడు మిమ్మల్ని ముళ్ళుగా చేసేసాడు. పావనుల నుండి పతితులుగా అయిపోయారు. మీ ధర్మ పరిస్థితినే చూసుకోవాలి. మా పరిస్థితిని వచ్చి చూడండి. మేము ఎంత పతితులుగా అయ్యామో చూడండి.
మళ్ళీ మమ్మల్ని పావనులుగా చెయ్యండి అని పిలుస్తూ ఉంటారు కూడా. పతితుల నుండి పావనులుగా తయారు చేసేందుకు తండ్రి వస్తారు కాబట్టి మళ్ళీ పావనులుగా అవ్వాలి కదా. ఇతరులను కూడా అలా తయారు చేయాలి. మేము సర్వగుణ సంపన్నులుగా అయ్యామా అని పిల్లలైన మీరు స్వయాన్ని చూసుకుంటూ ఉండండి. మా నడవడిక దేవతల వలె ఉందా? దేవతల రాజ్యంలో అయితే విశ్వంలో శాంతి ఉండేది. ఇప్పుడు మళ్ళీ విశ్వంలో శాంతి ఎలా స్థాపన అవుతుందో మీకు నేర్పించేందుకు వచ్చాను. కాబట్టి మీరు కూడా శాంతిలో ఉండవలసి ఉంటుంది. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు శాంతిగా అయిపోతారు, శాంతిధామంలోకి వెళ్ళిపోతారు అని శాంతిగా అయ్యే యుక్తిని తెలియచేస్తాను. కొంతమంది పిల్లలు శాంతిగా ఉంటూ ఇతరులకు కూడా శాంతిలో ఉండడం నేర్పిస్తారు. కొంతమంది అశాంతపరిచేస్తారు. వారు స్వయమే అశాంతిగా ఉంటారు కాబట్టి ఇతరులను కూడా అశాంతిగా చేసేస్తారు. శాంతి అర్థమును అర్థం చేసుకోరు. శాంతిని నేర్చుకునేందుకు ఇక్కడికి వస్తారు, మళ్ళీ ఇక్కడి నుండి వెళితే అశాంతిగా అయిపోతారు. అపవిత్రత వలననే అశాంతి ఏర్పడుతుంది. బాబా, మేము మీకు చెందిన వారమే, మీ నుండి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోవాలి. మేము పవిత్రముగా ఉంటూ విశ్వాధిపతులుగా తప్పకుండా అవుతాము అని ఇక్కడికి వచ్చి ప్రతిజ్ఞ చేస్తారు. మళ్ళీ ఇంటికి వెళ్ళడంతో మాయా తుఫానుల్లోకి తీసుకువస్తుంది. బాబాతో ప్రతిజ్ఞ చేస్తారు. బాబా, మేము మీకు చెందిన వారమే, మీ నుండి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోవాలి. మేము పవిత్రముగా ఉంటూ విశ్వాధిపతులుగా తప్పకుండా అవుతాము అని ఇక్కడికి వచ్చి ప్రతిజ్ఞ చేస్తారు. మళ్ళీ ఇంటికి వెళ్ళడంతో మాయా తుఫానుల్లోకి తీసుకువస్తుంది. యుద్ధం జరుగుతుంది కదా. మళ్ళీ మాయకు దాసులుగా అయ్యి పతితులుగా అవ్వాలని కోరుకుంటారు. ఎవరైతే మేము పవిత్రముగా ఉంటాము అని ప్రతిజ్ఞ కూడా చేసి మళ్ళీ మాయా యుద్ధం జరగడంతో ప్రతిజ్ఞను మర్చిపోతారో వారే అబలలపై అత్యాచారాలు జరుపుతారు. మేము పవిత్రముగా ఈ పవిత్ర ప్రపంచ వారసత్వాన్ని తీసుకుంటాము. శుద్ధ దృష్టితో చూస్తాము, చెడు దృష్టిని పెట్టుకోము, వికారాల్లోకి వెళ్ళము, అశుద్ధ దృష్టిని వదిలివేస్తాము అని భగవంతుడితో ప్రతిజ్ఞ చేస్తారు. అయినా కానీ మాయా రావణుడితో ఓడిపోతారు. దాంతో ఎవరైతే నిర్వీకారులుగా అవ్వాలనుకుంటారో వారిని విసిగిస్తారు. అందుకే అబలలపై అత్యాచారాలు జరుగుతాయి అని అంటారు. పురుషులు శక్తివంతులుగా ఉంటారు, స్త్రీలు నిర్బలులుగా ఉంటారు. యుద్ధాలలోకి కూడా పురుషులే వెళ్తారు, ఎందుకంటే వారు శక్తివంతులుగా ఉంటారు. స్త్రీలు నాజూకుగా ఉంటారు, వారి కర్తవ్యమే వేరు. వారు ఇళ్లను సంభాళిస్తారు, పిల్లలు మొదలైన వారికి జన్మనిచ్చి వారి పాలన చేస్తారు. అక్కడ ఒకే కొడుకు ఉంటాడు, కానీ అక్కడ వికారాల విషయమే ఉండదు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇక్కడైతే సన్యాసులు కూడా అప్పుడప్పుడు ఒక కొడుకైతే తప్పకుండా ఉండాలి అని అంటారు. అశుద్ధ దృష్టి గల మోసగాళ్ళు ఇటువంటి శిక్షను ఇస్తారు. ఈ సమయంలో వినాశనం ముందు ఉన్నప్పుడు పిల్లలు ఎందుకు పనికి వస్తారు? అంతా అంతమైపోతారు. పాత ప్రపంచాన్ని వినాశనం చేసేందుకే నేను వచ్చాను. అది సన్యాసుల విషయము. వారికి వినాశన విషయం గురించే తెలియదు. ఇప్పుడు వినాశనం జరగనున్నది అని, మీ పిల్లలు వారసులుగా అవ్వలేరు అని మీకు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తారు. మా కులం యొక్క గుర్తులు ఉండాలి అని మీరు కోరుకుంటారు, కానీ అసలు ఈ పతిత ప్రపంచం యొక్క గుర్తులు కూడా ఉండవు. పావన ప్రపంచానికి చెందిన వారిగా ఉండేవారము అని మీరు అర్థం చేసుకున్నారు. మనుషులు కూడా తలుచుకుంటారు, ఎందుకంటే పావన ప్రపంచం ఒకప్పుడు ఉండేది, దానిని స్వర్గము అని అనేవారు. కానీ ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయిన కారణంగా అర్థం చేసుకోలేరు. అసలు వారి దృష్టియే అశుద్ధముగా ఉంది. దీనిని ధర్మగ్లాని అని అంటారు. ఆది సనాతన ధర్మంలో ఇటువంటి విషయాలు ఏవి ఉండవు. పతిత పావన రా,
మేము పతితులుగా దుఃఖితులుగా ఉన్నాము అని పిలుస్తారు. నేను మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను. మళ్ళీ మాయా రావణి కారణముగా మీరు పతితులుగా అయిపోయారు అని తండ్రి అర్థం చేయిస్తారు. కావున ఇప్పుడు మీరు మళ్ళీ పావనులుగా అవ్వండి. పావనులుగా అవుతారు. మళ్ళీ మాయా యుద్ధం కొనసాగుతుంది. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేసేవారు కానీ మళ్ళీ వికారాల్లోకి పడిపోతే వారసత్వాన్ని ఎలా పొందుతారు? తెల్లగా చేసేందుకే తండ్రి వస్తారు. దేవతలు ఎవరైతే తెల్లగా ఉండేవారో వారే నల్లగా అయిపోయారు. దేవతల శరీరాలనే నల్లగా తయారు చేస్తారు కానీ క్రీస్తు, బుద్ధుడు మొదలైన వారిని ఎప్పుడైనా నల్లగా చూశారా? దేవీ దేవతల చిత్రాలనే నల్లగా చేస్తారు. సర్వులు సద్గతి దాత అయిన పరమపిత పరమాత్మ సర్వులకు తండ్రి. వారినే పరమపిత పరమాత్మ మీరు వచ్చి మమ్మల్ని విముక్తులు చెయ్యండి అని పిలుస్తారు. వారు నల్లగా ఉండరు. వారు ఎల్లప్పుడూ తెల్లగా సదా పావనంగా ఉంటారు. కృష్ణుడైతే ఇంకొక శరీరాన్ని తీసుకుంటాడు. అయినా కానీ అతడు పవిత్రుడే కదా. మహాత్ములు అని దేవతల్నే అంటారు. కృష్ణుడు దేవత కదా. ఇప్పుడు ఇది కలియుగము. కలియుగంలోకి మహాత్ములు ఎక్కడి నుండి వస్తారు? శ్రీకృష్ణుడైతే సత్యయుగం యొక్క మొదటి యువరాజుగా ఉండేవాడు. అతనిలో దైవీ గుణాలు ఉండేవి. ఇప్పుడు దేవతలు మొదలైన వారు ఎవ్వరూ లేరు. సాధు సన్యాసులు పవిత్రముగా అవుతారు. అయినా కానీ పునర్జన్మలను వికారాల ద్వారానే తీసుకుంటారు. మళ్ళీ సన్యాసము ధారణ చేయవలసి ఉంటుంది. దేవతలైతే ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటారు. ఇక్కడ రావణ రాజ్యం ఉంది. రావణునికి 10 తలలు చూపిస్తారు. 5 స్త్రీవి, 5 పురుషునివి. ప్రతి ఒక్కరిలోనూ పంచవికారాలున్నాయి. దేవతల్లో ఉన్నాయి అనైతే అనరు కదా. అది సుఖధామము. అక్కడ కూడా రావణుడు ఉన్నట్లయితే అది దుఃఖధామమే అయిపోతుంది. దేవతలకు కూడా పిల్లలు పుడతారు కదా. కావున వారు కూడా వికారులే కదా అని మనుషులు భావిస్తారు. దేవతలను సంపూర్ణ నిర్వికారులు అనే గానం చేస్తారు అనేది వారికి తెలియదు. అందుకే వారిని పూజించటం జరుగుతుంది. సన్యాసుల మిషన్ కూడా ఒకటి ఉంది. కేవలం పురుషుల్నే సన్యసింపచేసి ఆ మిషన్ను పెంచుతారు. మళ్ళీ తండ్రి ప్రవృత్తి మార్గపు కొత్త మిషన్ను తయారు చేస్తారు. జంటను పవిత్రంగా తయారు చేస్తారు. మళ్ళీ మీరు వెళ్ళి దేవతలుగా అవుతారు. మీరు సన్యాసులుగా అయ్యేందుకు ఇక్కడకు రాలేదు. మీరు విశ్వాధిపతులుగా అయ్యేందుకే ఇక్కడకు వచ్చారు. వారైతే మళ్ళీ గృహస్థంలో జన్మ తీసుకుంటారు. మళ్ళీ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అసలు మీ సంస్కారాలే పవిత్ర సంస్కారాలు. ఇప్పుడు అపవిత్రముగా అయ్యారు. మళ్ళీ పవిత్రముగా అవ్వాలి. తండ్రి పవిత్ర గృహస్థ ఆశ్రమాన్ని తయారు చేస్తారు. పావన ప్రపంచాన్ని సత్యుగమని, పతిత ప్రపంచాన్ని కలియుగము అని అంటారు. ఇక్కడ ఎంతమంది పాపాత్మలు ఉన్నారు. సత్యుగంలో ఈ విషయాలు ఏవి ఉండవు. ఎప్పుడైతే భారతదేశంలో ధర్మగ్లాని జరుగుతుందో, అనగా దేవీ దేవతా ధర్మం వారు పతితులుగా అయిపోతారో అప్పుడు తమ గ్లానిని జరుపుతారు. నేను మిమ్మల్ని పావనముగా తయారు చేశాను. మీరు మళ్ళీ పతితులుగా అయ్యారు. ఎందుకు పనికి రాకుండా ఉన్నారు అని తండ్రి అంటారు. ఎప్పుడైతే ఈ విధంగా పతితులుగా అయిపోతారో అప్పుడు మళ్ళీ పావనంగా తయారు చేయడం కోసం నేను రావాల్సి వస్తుంది. ఈ డ్రామా చక్రము తిరుగుతూ ఉంటుంది. స్వర్గంలోకి వెళ్ళడానికి మళ్ళీ దైవీ గుణాలు కూడా కావాలి. క్రోధము ఉండకూడదు. క్రోధము ఉన్నట్లయితే వారిని కూడా అసురులు అనగా రాక్షసులు అని అంటారు. చాలా శాంతచిత్తమైన స్థితి కావాలి. ఎవరైనా మీపైన క్రోధం చేస్తే వీరిలో క్రోధం యొక్క భూతం ఉంది అని అంటారు. ఎవరిలోనైనా ఎటువంటి భూతం ఉన్నా వారు దేవతలుగా అవ్వలేరు. నరు నుండి నారాయణుగా అవ్వలేరు. దేవతలు నిర్వికారులుగా ఉంటారు. అక్కడ యథా రాజారాణి తదా ప్రజ, అందరూ నిర్వికారులుగా ఉంటారు.
భగవంతుడైన తండ్రియే వచ్చి సంపూర్ణ నిర్వీకారులుగా తయారు చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్, నమస్తే. ఈరోజు ధారణ పాయింట్స్. మొదటి పాయింట్, బాబాతో పవిత్రత ప్రతిజ్ఞను చేశారు కాబట్టి స్వయాన్ని మాయ నుండి రక్షించుకుంటూ ఉండాలి. ఎప్పుడు మాయకు దాసులుగా అవ్వకూడదు. ఈ ప్రతిజ్ఞను మర్చిపోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. రెండో పాయింట్, దేవతలుగా అయ్యేందుకు మీ స్థితిని చాలా చాలా శాంతచిత్తముగా చేసుకోవాలి. ఎటువంటి భూతమును ప్రవేశించనీయకూడదు. దైవీ గుణాలను ధారణ చేయాలి. ఈరోజు వరదానము, ఫరిస్తా స్వరూపపు స్మృతి ద్వారా బాబా ఛత్రఛాయను అనుభవం చేసుకుని విఘ్నజీత్ భవ. ఫరిస్తా స్వరూపపు స్మృతి ద్వారా బాబా ఛత్రఛాయను అనుభవం చేసుకుని విఘ్నజీత భవ. వరదానం యొక్క వివరణ, అమృతవేళ లేస్తూనే నేను ఫరిస్తాను అనేది స్మృతిలోకి తీసుకురండి. బ్రహ్మబాబాకు ప్రియమైన ఈ కానుకను ఇచ్చినట్లయితే రోజు అమృతవేళ బాప్దాదా మిమ్మల్ని తమ బాహువుల్లో ఇముడ్చుకుంటారు. బాబా బాహువుల్లో అతీంద్రియ సుఖంలో ఊగుతున్నట్లుగా అనుభవం చేసుకుంటారు. ఎవరైతే ఫరిస్తా స్వరూపం యొక్క స్మృతిలో ఉంటారో వారి ముందుకు ఏ పరిస్థితి వచ్చినా లేక విఘ్నము వచ్చినా బాబా వారి కోసం ఛత్రఛాయగా అయిపోతారు. కాబట్టి బాబా ఛత్రఛాయను లేక ప్రేమను అనుభవం చేసుకుంటూ విఘ్నజీతులుగా అవ్వండి. స్లోగన్, సుఖస్వరూప ఆత్మ స్వస్థితితో పరిస్థితిపై సహజంగా విజయం పొందుతుంది. సుఖస్వరూపాత్మ స్వస్థితితో పరిస్థితిపై సహజంగా విజయము పొందుతుంది. ఓం శాంతి.